ముఖ్యంగా చెప్పాలంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. నిజంగా నిన్న నేను థియేటర్కి వెళ్ళడం జరిగింది, చూశాను. ఆ యాక్షన్ ఎపిసోడ్లకి ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నేను వాళ్ళు చూస్తూ ఉంటే నిజంగా అసలు నాకు ఎమోషన్ ఆగలేదు. ఆ క్లైమాక్స్ అప్పుడు కానివ్వండి, ఇంటర్వెల్ ఎపిసోడ్ అప్పుడు కానివ్వండి, ఆ తర్వాత పీటర్ మార్స్ చేసిన బస్తీ ఫైట్ కానివ్వండి, హీరో ఇంట్రడక్షన్ ఫైట్ అయితే కానీ, అసలు ఆర్ఆర్ అయితే మాత్రం సీట్లో కూర్చున్నప్పుడు మామూలుగా టెక్నీషియన్ మేము పని చేస్తూ ఉంటే మాకే ఆ రూమాలు అలా నెక్కపొడుస్తున్నాయంటే నిజంగా ప్రేక్షకులు నిజంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ చేసేటప్పుడు అందరూ ఏదైతే మన ఎన్టీఆర్ గారు చెప్పారో లాస్ట్ 20 minutes అలా ఆగిపోయారు. అట్లా లాస్ట్లో థియేటర్లో లేచి క్లాప్స్ కొట్టారు నిన్న సెకండ్ షో సినిమా చూసినప్పుడు. అయితే నేను నిజంగా అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇకపోతే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, అశోక్ గారికి, సునీల్ గారికి, అందరికీ, ముఖ్యంగా కళ్యాణ్ రామ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బింబిసారా నుంచి కంటిన్యూగా ఎంకరేజ్ చేసుకుంటూ నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇకపోతే శ్రీకాంత్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో క్యారెక్టర్లు చేశారు, ఎన్నో సినిమాలు చేశారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నిజంగా అస్సలు గెస్సింగ్ చేయలేదు. పృథ్వీ గారి గురించి తెలిసింది యానిమల్ తర్వాత. నిజంగా ఈ సినిమాలో మంచి అసలు నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. ఇకపోతే విజయశాంతి మేడం గురించి చెప్పాలంటే, మేడం అప్పట్లో కర్తవ్యం ఏవైతే ఫైట్లు చూసామో ఇప్పటికీ ఎలా చేశారంటే నిజంగా మీ యాక్షన్ చూస్తూ ఉంటే మీ ఇంకా చేయాలన్నంత ఎప్పుడు సెట్లో ఎమోషన్గా ఇంకా ఫైట్లు చేయాలన్న ఒక ఆవేశంతో ఉంటారు. నిజంగా చాలా గ్రేట్ మేడం. ఈ వయసులో కూడా మీరు చాలా చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇకపోతే నిజంగా సినిమా చాలా చాలా బాగుంది. మా యూనియన్ నుంచి కానివ్వండి, మా ఇక్కడ పనిచేసిన టెక్నీషియన్స్ కానివ్వండి, మా బ్రహ్మగారు ఆర్ట్ డైరెక్టర్ గారికి, అలాగే తమ్మిరాజు గారికి, అలాగే మా రాంప్రసాద్ గారికి, నిజంగా రాంప్రసాద్ గారు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూలు ఫైట్ చేసినప్పుడు కానివ్వండి, మేము ఎలా కొత్తగా చేయాలి, ఏం చేయాలన్నప్పుడు మాకు ఆయన ఈ ఏజ్లో కూడా హ్యాండిల్ చేసి మాకు చాలా చాలా నాకు సపోర్ట్ చేశారు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇకపోతే మరొకసారి కళ్యాణ్ రామ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మీ కృతజ్ఞతలు ఉంటాయని నమ్ముతున్నాను. ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్సే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మంచి కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎలాంటి ఎమోషన్ తగ్గకుండా అసలు ఆ ఫీలు మీరు మామూలుగా బయట చూడకండి, మామూలుగా మీరు సినిమాకి వెళ్ళి చూడండి. నిజంగా ఆ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మీకు అసలు ఆ బయటికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అంత ఎమోషన్గా ఉంది సినిమా. నిజంగా థియేటర్కి వచ్చి అందరూ చూసి మంచి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కళ్యాణ్ రామ్ గారు థ్యాంక్ యూ సార్.